ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతో ఇంకోదాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీని గురించి నీళ్లు వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇల్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని సోదరిమణుల్ని,